న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. పోరమావిల్ల పట్టణంలోని సాయిరాం జూనియర్ కళాశాలలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ కోఆర్డినేటర్ కురపాటి శ్యామ్ధన్ మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా ఏ విధంగా చూసుకోవాలో వివరించారు. ప్రజలందరూ వారికి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను గురించి అవగాహన కలిగి ఉండాలని, అలాగే ఆ హక్కులను ఏ విధంగా వినియోగించుకోవాలో వివరించారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరెసా ఫౌండేషన్ చైర్మన్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి, వివేకానంద ఫౌండేషన్ చైర్మన్ రామకృష్ణ, వైఎస్ఆర్ జిల్లా చీఫ్ గంగన్న, పబ్లిసిటీ ఆఫీసర్ ఫణిరావు, సెక్రటరీ ముత్తెల ప్రసాద్, ఆర్గనైజర్ సెక్రటరీ శ్రీనివాసులు, ఫరీదా బేగం, షకీలా, జిల్లా చీఫ్ దాసరి సునీల్, జనార్దన్ రావు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషను ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సంస్థ 1987 సంవత్సరంలోనే స్థాపించబడింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు కానీ రాష్ట్రాల్లో కావచ్చు కానీ ఏర్పాటు జరగలేదు. అప్పటి నుంచి ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ ఒక ఎన్జిఓగా దేశం మొత్తం మీద 124 దేశాల్లో పయనిస్తూ ఉంది. అందరికీ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతూ ఉందో అవన్నీ కాపాడేదానికి మేమందరం ముందుకొచ్చి వాటిని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము. ఇంకా ముందు ఎక్కడైతే జరుగుతున్నాయో, ఇప్పుడు యాక్చువల్గా జరుగుతున్నది ఏంటంటే, ఆ రోజు రాజులు ఏ విధంగా పరిపాలించారో, బ్రిటిష్ వారు ఏ విధంగా పరిపాలించారో అదేవిధంగా ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది. అది జరగకుండా మళ్ళా అందరూ స్వేచ్ఛగా, సమానత్వంగా, సౌభ్రాతృత్వంగా బతకాలనే ఒక ఉద్దేశంతోనే ఈ యొక్క హ్యూమన్ రైట్స్ తీసుకురావడం జరిగింది. ఈ ఎన్జిఓ అంటే ఇక సేవాభావంతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్క ఈ యొక్క 124 దేశాల్లో ఏర్పడి ఉంది కాబట్టి ఎక్కడ ఏ సమస్య జరిగినా ఒకవేళ ఏడు జరగకపోతే పైవారికి, ఆ పైవారికి జరగకపోతే ఆ పైవారికి మేము అందించి ఆ సమస్యను పూర్తిగా సమూలంగా న్యాయం జరిగే విధంగా ముందుకు తీసుకెళ్తామని ఈ యొక్క ప్రపంచ దినోత్సవం తరపున మేము తెలియపరుచుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈ దినము ఎంతో శుభదినము. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మేము ఈ స్కూల్కి వచ్చి ఇక్కడ పిల్లలకు ఈ మానవ హక్కుల గురించి చెప్పడం కానీ, వారు ఏ విధంగా చదువులో కూడా పై స్థితిలోకి రావాలని వాళ్ళని కొంచెం ఉత్తేజపరతలో చేయడం జరిగింది. మరి మా కోఆర్డినేటర్ గారు నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చాడు. మరి మన మదర్ తెరెసా ఫౌండేషన్ చైర్మన్ గారు కూడా ఇందులో పార్టిసిపేట్ అయినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి మానవ హక్కులు అనేది ఎక్కువ శాతం పోలీసులో, రెవెన్యూలో, కొన్ని సంస్థల్లో, కొన్ని డిపార్ట్మెంట్లో ఎక్కువగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంది. మరి వాటి గురించి ప్రజలకు మేము అండదండలుగా ఉంటూ మాకు వచ్చే ప్రతి ఫిర్యాదును ఈ మానవ హక్కుల సంస్థ పరిష్కరించేదానికి ముందుకు పోతాం. అధికారులను ప్రశ్నిస్తాం. వాళ్ళకు న్యాయం జరిగేట్టుగా మేము ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రతి వారము కొన్ని విలేజ్లు కానీ, కొన్ని స్కూల్స్ కానీ మేము విజిట్ చేస్తాం. అక్కడ ఈ మానవ హక్కుల గురించి ప్రజలకంతా తెలియజేసి వాళ్ళకు అవసరమైన ఏమైనా వాళ్ళ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు ఖచ్చితంగా మేము పోరాడి వాళ్ళ కోసం పనిచేస్తామని మాటలు ఇస్తూ ఉన్నటువంటి మా కార్యకర్తలకు అందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేస్తూ ఇటువంటి మానవ హక్కుల సభ అన్నీ ఇంకా ముందుకు కూడా జరగాలని, వాటికి ప్రజలంతా మమ్మల్ని ప్రోత్సహించాలని, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా మాకు చేయూతవ్వాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను.